రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్లు వస్తాయా? వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి? ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి? ఏ కాలువ ద్వారా వస్తాయి? ఏమన్నా మీకు అర్థమైందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్ళు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా? గుత్తి మీద నుంచి వస్తాయా? గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా.